ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు లంచ్ చేసాము. లంచ్ చేసి మళ్ళీ స్టార్ట్ అవ్వాము. సో మనం ఇప్పుడు విజయనగరం బైపాస్ మీదుగా మనము జర్నీ చేస్తున్నాము. సో ఈ హైవే మీద ఇలాగేంటంటే మనకి డైరెక్ట్ బొబ్బిలి ఈ విధంగా పార్వతీపురం కూడా డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. మనమైతే మధ్యలో మనం లెఫ్ట్కి కట్ అవ్వి మన లొకేషన్కి వెళ్ళడం జరుగుతుంది. తాటిపూడి రిజర్వాయర్కి వెళ్తాము. చూడండి ఎంత బాగుంది లొకేషను. సో మనం చేస్తున్న జర్నీలో చూడండి ఫ్రంట్ ఆ యొక్క హిల్స్ ఎలా ఉన్నాయో పండ్లు. సో అద్భుతం కదండి. సో ఈ యొక్క ప్రకృతిలో మనం చేస్తున్న ఈ జర్నీలో ఆహ్లాదకరమైన ఆనందం అనేది ఉన్నది. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా సిటీ అవుట్స్కట్స్లో నుంచి మనం జర్నీ చేస్తున్నాం. సో ఈ సిటీ అవుట్స్కట్స్లో ఇక్కడికి రాయపూర్ 550 కిలోమీటర్లు వస్తుందండి. రాయపూర్ అయితే ఇక్కడికి మనకి విజయనగరం సిటీ టచ్ చేయకుండా బయట నుంచి వెళ్తుంది అన్నమాట. డైరెక్ట్ ఇంక మనం ఎలా జర్నీ చేస్తూ ఉంటే మన గజపతి నగరము, అలాగే మనకి బొబ్బిలి, పార్వతీపురం ఇలాగ జర్నీ వెళ్ళిపోతుంటుంది. సో ఈ విధంగా ఈ రూట్ నుంచి కూడా వరుస వెళ్ళిపోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ రూట్లో ఉన్న హైవేలు చాలా బాగా అద్భుతంగా డెవలప్ చేశారు. జర్నీ చాలా ఈజీగా ఉంటుంది ఈ విధంగా వెళ్ళడం వలన. చూడండి, ప్రకృతి ఒడిలో నుంచి ప్రయాణం చేస్తున్నట్టు ఉన్నది. విజయనగరం అవుట్కట్స్ అనేది మనకి రీసెంట్లీ ఒక 1 year నుంచి డెవలప్ అయింది ఈ హైవే. ఇంతకు ముందు అయితే ఇటువంటి హైవే ఏమీ లేదు. ఒక చాలా సంవత్సరాల క్రితం నుంచి ఏమీ ఇది బాగా డెవలప్ చేశారు. దీనివలన ఇక ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి షార్ట్ కట్ అవుతుంది, స్పీడ్ జర్నీ జరుగుతుంది, బాగుంటుంది. అంటే విశాఖపట్నం వచ్చే ఈ వెహికల్స్ అన్నీ కూడా ఇలాగా సాదూరు కానీ, అలాగా బొబ్బిలి కానీ, అలాగా రాయపూర్ కానీ వెళ్ళాలంటే ఈ రూట్లో నుంచి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇంకా అంటే షార్ట్ కట్ కింద ఉంటుంది, ప్లస్ మీకు ట్రాఫిక్ తగ్గుతుంది, టైం సేవ్ అవుతుంది అన్నమాట. టైము, డీజిల్ కూడా సేవ్ అవుతుంది. కాబట్టి మీరు ఎవరైనా విశాఖపట్నం నుంచి మీరు ఇలాగ బొబ్బిలి కానీ, పార్వతీపురం, రాయపురం కానీ, గజపతి నగరం కానీ ఇటువంటి వెళ్ళాలనుకుంటే మీరు మాధవలస దాటిన తర్వాత కొంత దూరం వచ్చిన తర్వాత ఇలా లెఫ్ట్కి తిరిగిపోవాలి. సో అక్కడ బోర్డు ఉంటుంది, విజయనగరం బైపాస్ అని అలా దిగిపోవాల్సి ఉంటుంది. సో మనం ఏంటంటే ఇప్పుడు ఈ రూట్ నుంచి తెలుస్తూ తాటిపూడి రిజర్వాయర్కి వెళ్ళడానికి ఇది ఒక రూటు. మనకు 2 రూట్లు ఉంటాయి విశాఖపట్నం నుంచి. సో మధురవాడ ఏరియా నుంచి అయితే ఇలాగా దగ్గరగా ఉంటుంది. అదేవిధంగా మనకి ఎన్ఏడి మీద నుంచి కూడా వెళ్ళొచ్చు. వెళ్ళినా ఏదైనా ఇది ఇటు మధ్యలో ఉంటుంది అన్నమాట. అక్కడ వెళ్తే రైట్ తిరగాలి, ఇటు వెళ్తే లెఫ్ట్ తిరగాలి. ఇదండి ఈ విధంగా ఉంటాయి ట్రావెలింగ్ అనేది, కార్ ట్రావెలింగ్ అనేది. మనం హ్యాపీగా ఎన్ని లొకేషన్ చూసుకుంటూ జర్నీ చేయొచ్చు. ఈ రూట్లో ఎక్కువగా నాకు కనిపించింది ఏంటంటే ఎక్కువ నేచర్ ఎక్కువ బాగుందండి. ఇక్కడ ఈ చుట్ల పచ్చటి చెట్లు ఉన్నాయి, అదేవిధంగా ఎదురుకుండా మంచి మంచి హిల్స్, కొండలు ఉన్నాయి. సో ఇది ఒక కొత్త లొకేషన్ అన్నమాట. ఇది ఎలాగా ఎంజాయ్ చేసి చూసారా, మొత్తం అన్నీ కూడా ఫ్రంట్లో మీకు అన్నీ కూడా మంచి లొకేషన్సే ఉన్నాయన్నమాట. మనం ఇక్కడ నుంచి ఏం చేస్తామంటే మనం లెఫ్ట్ సైడ్ వెళ్తాము, ఎందుకంటే మనం అనుకున్న లొకేషన్ తాటిపూడికి లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలి కింద నుంచి.
సో డైరెక్ట్ వెళ్తే ఈ విధంగా వెళ్ళిపోవాలి, ఇలా చూపెడుతున్నాను లాగా వెళ్ళాలి. కానీ మనం అలాగే వెళ్ళలేదు, లెఫ్ట్కి వెళ్తున్నాము. ఎందుకంటే ఇది సర్వీస్ రోడ్లోంచి మళ్ళీ కిందకి దిగాలన్నమాట. మనం ఇప్పుడు తాటిపూడి రిజర్వాయర్కి వెళ్ళగలుగుతాము. ఇదే విధంగా తాటిపూడి నుంచి మనం ఇంకా ముందుకెళ్ళి అలాగే వెళ్తే మనకు ఈ యొక్క అరకు రూట్ కూడా వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ మనం ఇక్కడి నుంచి లెఫ్ట్ అనేది తిరగాలి. మనం ఇక్కడ మన తాటిపూడి రోడ్డుకి లెఫ్ట్ కట్ అవుతుంది అన్నమాట. తాటిపూడి లెఫ్ట్కి కట్ అవుతున్నాం. సో ఇక్కడ సారా సో మనం ఇప్పుడు తాటిపూడి రూట్లో ఎంటర్ అయిపోయాం. తాటిపూడి రిజర్వాయర్కి ఇక్కడ నుంచి 17 కిలోమీటర్స్ అండి. 17 కిలోమీటర్లు వెళ్తే మనకి అక్కడ రిజర్వాయర్ అనేది వచ్చేస్తుంది. సో ఒకసారి చూడండి, ఈ లొకేషన్ కూడా అద్భుతంగా ఉంది. రూట్ అంతా కూడాను మంచిగానే చేశారు. ఇక్కడ రోడ్లు అవి డెవలప్ బాగా చేశారు. అంటే ఈ రూట్లో రావటం వల్ల అరకు కూడా ఈ విధంగా వెళ్ళిపోవచ్చు అన్నమాట. అంటే ఇది ఒక ప్రకృతి సిద్ధంగా ఉన్న ఏరియాలో నుంచి, నేచర్లో నుంచి జర్నీ చేయాలంటే ఈ విధంగా కూడా వెళ్ళొచ్చు అరకు వరకును. సో సిటీలో నుంచి అయితే ఇంకో ఎన్ఏడి నుంచి అలాగ వెళ్తుంది. సో మీకు వెహికల్ ఉంటే ఈ రూట్ని కూడా మీరు చూడండి, బాగుంటుంది. నరవలో నుంచి వెళ్తున్నాం. నరవ అని ఏరియా ఎంటర్ అయింది, ఒక విలేజ్. అంటే ఈ విలేజ్లో ఈ రోడ్లు అవి కూడా డెవలప్ చేసి మనకి హైవే కింద మార్చారు. ఒకప్పుడు చిన్న చిన్న రూట్లు అండి ఇవి. ఈ రూట్లు పెద్దగా చేయటం. చూడండి, మన టోల్ గేట్ దాటాము. గట్ట టోల్ గేట్ దాటి మళ్ళీ జర్నీలో ఉన్నాము. సో రోడ్లు అయితే ఎక్సలెంట్గా వేసారండి, దానికోసం టోల్ గేట్లు పెట్టారు. ఈ టోల్ గేట్లు అంటే హైవే ఎక్కడ ఉంటుందో అక్కడ ఇంచుమించులో టోల్ గేట్లు ఉంటాయి. సో ఇది ఎస్కాట్కి వెళ్ళే రూట్ కూడా అనేది, ఇలాగ ఎస్కాట్ వెళ్ళిపోవచ్చు. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ యొక్క ఏదైతే ఉందో లొకేషన్ తాటిపూడి రిజర్వాయర్. సో ఈ తాటిపూడి రిజర్వాయర్ ద్వారానే విశాఖపట్నానికి వాటర్ అనేది అంత ఉంటుందండి. సో ఒక రిజర్వాయర్ దగ్గరికి మనం ఒక 10 కిలోమీటర్లో చేరుకుంటాము. సరే, చిన్న చిన్న జంక్షన్లు వస్తుంటామాట. ఇవన్నీ కూడా లొకేషన్ ఈ లోకల్లో ఉన్న వాళ్ళకి షాప్స్ అవి ఉంటాయండి, వాటి కోసం వీళ్ళు వస్తుంటారు. చూడండి, ఈ ఏరియా అంతా కూడా ఈ చుట్ల ప్రకృతి ఉంటుంది, హిల్స్ ఉంటాయి. ఇంకా ఈ కొండలు చూడండి, పొల్లంకి రోడ్ అండి ఇది. పొల్లంకి రోడ్ దగ్గరలో చుట్ల మనకి ఎక్కువ ఈ యొక్క మామిడి తోటలు ఉన్నాయండి, మ్యాంగో ట్రీస్. అదేవిధంగా లాంగ్లోనేమో మనకి ఈ తోటలు ఉన్నాయి. కాబట్టి చూడండి, ఇక్కడ ఒక రాయ్పూర్ విశాఖపట్నం ఆర్థిక కారిడార్కి స్వాగతం అని పెట్టారు బోర్డు. అక్కడ రాయ్పూర్ నుంచి విశాఖపట్నం అంట ఆర్థిక కారిడార్. సో రైల్వే ట్రాక్ ఒకటి ఉన్నది దానిపైన. ఇంకా డెవలప్ చేస్తున్నారండి ఇక్కడ. సో డైరెక్ట్గా అరకు వెళ్తుంది, లెఫ్ట్ సైడ్ నుంచి విశాఖపట్నం వెళ్తుంది. ఇది పైన ఏంటంటే రైల్వే ట్రాక్ అరకు అని ఉన్నది అక్కడ.
పరిగెత్త రైల్వే ట్రాక్ నుంచి మనం స్ట్రైట్గా ఏంటంటే మనం బై కార్ మనం అరకు కూడా వెళ్ళొచ్చు మనం. రోడ్లు ఎంత అద్భుతంగా వేశారు. అదేవిధంగా టోల్ గేట్లు కూడా పెట్టారు. ధన్యవాదములు. కొండతారపల్లి జంక్షన్, కొండతారపల్లి ఇక్కడ ఒక చిన్న విలేజ్ ఇది కూడాను. జంక్షన్లు ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని ఫెసిలిటీస్ మాట. మనకి ఇల్లు ఏరియాలో కావాల్సిన నిత్యావసర వస్తువులన్నీ కూడా ఇక్కడ అందుబాటులో దొరుకుతూ ఉంటాయి. చిన్న చిన్న షాపులు ఉంటాయి. ఇక్కడ జీవన విధానం అలా కొనసాగుతూ ఉంటుంది. విలేజర్స్ అందరూ కూడా ఇరుసుట ప్రాంతాల్లో ఉన్న గ్రామస్తులు అందరూ ఇక్కడికి వచ్చి తమకు కావాల్సిన నిత్యావసర వస్తువులు అవి కొనుక్కుని వెళ్తూ ఉంటారు. చూసారండి ఫ్రంట్ మనకి ఎంత అద్భుతంగా ఉన్నాయో ఆ యొక్క కొండలు, హిల్స్. ఈ విధంగా మనము మన జర్నీని కొనసాగిస్తున్నాం. ప్రకృతి ఒడిలో నుంచి వెళ్తున్నట్టు ఉన్నది. విశాఖపట్నం మధురవాడ నుంచి ఆనందపురం మీదుగా తగరపోవలస విజయనగరం బైపాస్ రోడ్ నుంచి లెఫ్ట్ అవుతే ఈ విధంగా తాటిపూడి రిజర్వాయర్ రోడ్లో నుంచి జర్నీ చేస్తామండి. తాటిపూడికి 2 మార్గాలతో రావచ్చు. ఇలా రావచ్చు, అలాగే ఎన్ఏడి దగ్గర నుంచి కూడా అలా కొత్త వలస ఎస్కోట నుంచి రావచ్చు. 2 రూట్లు అన్నమాట. ఇదైతే ట్రాఫిక్ లేకుండా ప్రకృతి నుంచి వస్తాం. అది ట్రాఫిక్ తోటి పాటు పొల్యూషన్ నుంచి వస్తాం అన్నమాట. కొండలు కనపడుతున్నాయంటే మీకు మరి కెమెరాలోకి వస్తుందో లేదో తెలియదు, కానీ చాలా లాంగ్లో చూస్తుంటే అద్భుతంగా కాపాడుతుంది. ఈ రూట్లో జర్నీ అది ఒక అద్భుతం అండి, ఆహ్లాదకరంగా ఉంటుంది. అరకు ఇక్కడికి 67 కిలోమీటర్లు వస్తుందండి అరకు వెళ్ళాలంటే. కదా చాలా అద్భుతంగా జర్నీ చేస్తున్నాం మనము. ఇది మనకి ఇంకా ఒక చాలా దగ్గరలో ఉన్నాము, తాటిపూడి రిజర్వాయర్కి. ఓకే ఫ్రెండ్స్, మరి మీరేమనుకుంటున్నారు? ఈ జర్నీ చూస్తున్నారు కదా, మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ముఖ్యంగా మీరు చివరి నుంచి చివరి వరకు వీడియోని చూస్తూ ఉండండి. ఎందుకంటే ట్రావెలింగ్ కాబట్టి కొత్త కొత్త ఏరియాలు చూస్తూనే ఉంటారు. అదేవిధంగా ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. చూడండి కొన్ని విజయనగరం బస్సులు కూడా మరి వెళ్తున్నాయి. ఇక్కడికి వచ్చి బస్సులు కూడా ఉంటాయి, ఎస్కోట విజయనగరం బస్సులు. ఫ్రెండ్స్ ఇప్పుడు రిజర్వాయర్కి వచ్చాం మనము. సో రిజర్వాయర్ దగ్గర ఉన్నటువంటి కొన్ని కుల్ఫీ షాప్స్ ఇవి. సో చిన్న చిన్నగా ఉంటాయి ఇక్కడ. అదేవిధంగా ఈ వాటర్ స్పోర్ట్స్ గురించి ఇక్కడ కొంత రాశారు. తాటిపూడి రిజర్వాయర్, వాటర్ ట్యాక్సీ, అదేవిధంగా గోల్ఫ్ బ్రిడ్జ్, ఫన్ యాకు, పెడల్ బోటు, కాయక్కు, స్వాన్ అని చెప్పి కొన్ని ఇక్కడ మరి ఆంధ్రప్రదేశ్ టూరిజం వాళ్ళు పెట్టారు ఇక్కడ. అదేవిధంగా
ఈ రిజర్వాయర్కి సంబంధించినటువంటి ఆఫీసులు ఉంటాయండి ఇక్కడ. సో మీరు చూడవచ్చు ఇక్కడ గొర్రెపాటి బుచ్చిరావు తాటిపూడి జలాశయం అని చెప్పి మనకి ఇక్కడ రాయటం జరిగింది. ఓకే, డామ్ సందర్శకులు నీటిలో దిగితే మీ ప్రాణాలకు ప్రమాదం అని చెప్పి ఆల్రెడీ పెట్టారు ఇక్కడ, ఎవరు దిక్కండి. సో వాటర్ స్పోర్ట్స్ సింపుల్. సో కొంత లైఫ్ జాకెట్స్ ధరించకుండా బోట్లకు ప్రవేశించకూడదు, కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఇది ఇంకా లైవ్ బోటింగ్ మాట అండి. ఇది బయటకు వెళ్ళడం కోసం లైవ్ బోటింగ్ చేయడానికి ఇక్కడ లోపలికి వెళ్ళాలి ఇది. సో మనం రిజర్వాయర్ పక్క కంటే వెళ్తాము. సో ఇది రిజర్వాయర్ అండి. సో ఎక్కడికి మనకి వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది, లైవ్ బోట్లు లేకుండా వెళ్ళకూడదు. మనం లోపలికి రిజర్వాయర్లోకి ఎంటర్ అవ్వము. ఇదండి రిజర్వాయర్, ఎంత బాగుందో అద్భుతంగాను. సో కొంత జూమ్ చేద్దాము, చూస్తున్నారు కదా, జూమ్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. సో చాలా పెద్దదండి రిజర్వాయరు, చూసుకున్నారంటే చూస్తున్నారు కదా. ఇదంతా కూడా మంచి లొకేషను. సో మీకు ఈ బోట్ల ద్వారా మీకు బోటింగ్ అనేది జరుగుతుందండి. ఇక్కడ బోటింగ్ అనేది ఉంటుంది, సరే బోట్లను జూమ్ చేస్తే ఈ విధంగా ఉంటాయి. సో ఇక్కడ ఎప్పటికప్పుడు మీకు వాటర్ పంపింగ్ అనేది కూడా ఇక్కడ నుంచి ఇలా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి చూడండి ఏరియా అంతా కూడా ఒకసారి మళ్ళీ కవర్ చేస్తాను. చాలా అతిపెద్ద రిజర్వాయర్ అండి ఇది, చాలా లోతుగా ఉంటుంది, ప్రమాదకరం కూడాను. సో ఈ విధంగా కొండలు చూడండి ఏ విధంగా ఉన్నాయో రిజర్వాయర్ పక్క నుంచి. సో అద్భుతం కదండి లొకేషను. సో ఈ విధంగా మరి యొక్క తాటిపూడి రిజర్వాయర్ చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉన్నదోను. సో చాలా లాంగ్ ఉంటుందండి ఇది. ఒకసారి చూడండి, మళ్ళీ ఒకసారి జూమ్లో చూపెడుతున్నాను. ఇది అవతల వరకు ఉన్నది. ఇది అవతల క్యాటేజ్ కూడా ఉంటుందండి, బోటింగ్లో వెళ్ళొచ్చు. ఈ లొకేషన్స్ కూడా ఒకసారి జూమ్ చూపెడతాను. ఇప్పుడు జూమ్లో అయితే ఈ విధంగా కనపడుతున్నాయి. ఓకే, సో ఒక ప్రకృతిలో ఒక ఎంజాయ్ చేస్తున్నామండి. ఓకే చూడండి, బోటింగ్ చేస్తున్నారు అక్కడ లాంగ్లోను, కనపడుతున్నారు కదా. వీళ్ళు బోటింగ్ చేస్తున్నారు, ఆ విధంగా మీరు బోటింగ్ చేయొచ్చు. ఏదైనా ఒక అద్భుతమైనటువంటి ఏరియాని మనం ఈ రోజున చూస్తున్నామండి, తాటిపూడి రిజర్వాయర్. సో మంచి అద్భుతమైన లొకేషన్స్ అన్నీ కూడాను సార్ చూడండి. ఓకే ఫ్రెండ్స్, రిజర్వాయర్ని మీరు చూడొచ్చు ఎంత అందంగా ఉన్నదోను. సో అద్భుతమైనటువంటి హిల్స్ కూడా కనపడుతున్నాయి కదా మనకి, ఇప్పుడు చూసాము. సో అదేవిధంగా మరి ఈ యొక్క వాటర్ని మనకి విశాఖపట్నం మరి జర్నీలో విశాఖపట్నం మనం వాటర్ని వాడుకుంటారు. సో బోటింగ్ చూడండి అద్భుతంగా జరుగుతుంది, బోటింగ్ వెళ్తున్నారు. ఇదండి ఒక అద్భుతమైనటువంటి అందమైన లొకేషన్స్లో మనము ఈరోజు ఎంజాయ్ చేస్తున్నాము. సో మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. సో ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్ సబ్స్క్రైబ్ చేయండి, మీరు లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, కామెంట్ చేయండి ఏ విధంగా ఉన్నదోను. ఒకసారి చూడండి బ్రదర్స్, అక్కడ ఆ యొక్క లొకేషన్ ఎంత అందంగా ఉన్నదోను చూసారా. అక్కడ హిల్స్ ఎంత అందంగా కనపడుతున్నాయి. ఇటువంటి అంత అద్భుతం ఆనందాన్ని ఇస్తుంటాయి మనకి. అదేవిధంగా ఈ విధంగా చూసుకుంటే ఈ యొక్క లొకేషను మనకి వాటర్ ఏదైతే ఉందో మనకి తాటిపూడి పక్కన ఈ విధంగా కనపడుతుంది. మన బోటింగ్కి వెళ్ళే ఏరియా అది చూస్తారు కదా అది. అదేవిధంగా మనకి అక్కడ చూస్తే ఈ వాటర్ వచ్చేస్తుందండి
గేట్ ఉంది ఎక్కువ అయిపోతే గేట్లోంచి బయటికి వాటర్ని విడిచిపెడతారన్నమాట. ఓకే, చూడండి, ఆనందించండి. థ్యాంక్ యూ. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మనం అక్కడ ఉన్నటువంటి గేట్ని జూమ్ చేద్దాము. సో వాటర్ బాగా ఎక్కువైనప్పుడు అక్కడ నుంచి గేట్లు ఎత్తి బయటికి విడిచిపెడతారు. సో చాలా 1 కిలోమీటర్ దూరం ఉంటుంది ఇక్కడి నుంచి అక్కడికి. చూస్తున్నారా ఎలా ఉన్నదో? అక్కడి నుంచి మీకు జూమ్ చేశాను దీన్ని. మరొకసారి మీకు వాటర్ని జూమ్ చేస్తాను చూడండి. ఈ వాటర్ని జూమ్ చేస్తే వాటర్ ఈ విధంగా కనబడుతుంది మీకు. సో అట్లా మామూలు స్థాయికి వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా మన యొక్క తాటిపూడి రిజర్వాయర్ని ఈరోజు ఎంజాయ్ చేస్తున్నామండి. చూసారా, 2 కొండల మధ్యన ఒక కొండ ఉన్నది అక్కడ. అద్భుతం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీరు ఈ విధంగానే మీరు ఎంకరేజ్ చేయండి, ఇంకా ముందుకు మనం వెళ్దాము.